అంటే ఇంత పెద్ద సక్సెస్ చేశారు దీన్ని, ఈ రిట్రీట్ జిఆర్ స్వామి గారి ఆశ్రమంలో జరిగిందాన్ని. భవిష్యత్తులో మీరు ఎప్పుడు ఎక్కడెక్కడ చేస్తున్నారు? వర్క్షాప్స్ ఏమైనా చేస్తున్నారా? సో మొన్న ఏమైందంటే అక్కడ జిఆర్ స్వామి గారు వచ్చేళ్ళక అంత ఎనర్జీ చాలా హై వెళ్ళింది కదా, ఆల్మోస్ట్ చాలా మందికి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. నిన్న మనకి లైవ్లో ఒక అమ్మాయి చెప్పింది, నాకు షుగర్ 280 ఉందల్లా, ఇప్పుడు ఏ టాబ్లెట్స్ లేకుండా 150 ఉంది. నేను అన్నాను అయితే నేను తగ్గించుకోవాలి, ఇంత వేసుకోకూడదు కదా అంటే, నేను ఇమీడియట్గా వెళ్ళండి అమ్మా, వెళ్ళి టెస్ట్ చేయించుకొని, ఇప్పుడే కాదు మళ్ళీ 1 వీక్ టెస్ట్ చేయించుకోండి, ఎందుకంటే ఈ హై ఎనర్జీస్తో ఉంది బాడీ, మళ్ళీ మీరు నార్మల్ లైఫ్కి వచ్చాక మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో మళ్ళీ చూసుకోండి. అవ్వదు కానీ అయినా కూడా మనం మెడికల్గా పెంచుకుంటూ మళ్ళీ ఎవ్రీడే మెడిటేషన్ చేయాలి. వాళ్ళు హీలింగ్ది మనం 41 days చేస్తాం అయిపోయాక, అది ప్రతి ఒక్కరు జాయిన్ కావాలి. నిన్న 380 మంది జాయిన్ అయ్యారు. ఇక్కడ రిస్ట్రిక్షన్ కదా, యూట్యూబ్లో ఎంతమంది అని జాయిన్ అవ్వచ్చు. సో అందరూ జాయిన్ అయ్యి మళ్ళీ హీల్ చేసుకోవాలి. అది ఆన్లైన్లో తర్వాత అయినా వినొచ్చు, కాకపోతే లైవ్లో బెటర్ ఎనర్జీస్ ఉంటాయి. అయితే అక్కడ చాలా మంది ఏం చెప్పారంటే, నిన్న జూమ్లో ఆల్మోస్ట్ చాలా మంది, ఒక 20-25 మంది దాకా హ్యాండ్ రేస్ చేసి వాళ్ళు బ్యాక్ పెయిన్ పోయింది, అది కూడా సివియర్ బ్యాక్ పెయిన్ అంట, కూర్చోరాదు పడుకోరాదు, అక్కడ చేసుకుంటే సివియర్ పెయిన్ వచ్చిందంట పడుకున్నప్పుడు. బట్ మనం ఎప్పుడైతే ఆపేసామో మెడిటేషన్, అప్పుడు నొప్పి తగ్గిపోయి కంప్లీట్ పోయిందంట. అసలు నేను నాకు అక్కడ లైవ్లో కూడా వారు మైక్లో చెప్పారు, అసలు మేడం ఇప్పుడు నాకు ఏమీ లేదు అని ఇట్లా తిప్పుతూ అసలు ఇట్లా యాక్టివ్గా ఇష్టంగా చెప్పారు. ఎనర్జైజ్ కూడా అవుతుంది బాడీ ఆ మెడిటేషన్తో. సో అది పడుకొని చేయడమే కాబట్టి ఎవరైనా చేసుకోగలుగుతారు, శూన్యంలోకి ఇలా వెళ్ళిపోతారు. ఎందుకంటే అందరు ఎనర్జీ. చాలా మందికి ఏంటంటే మెడిటేషన్ అన్న వర్డ్ అంటే నేను చేయలేను అని ఒకటి ఉంటుంది. ఇది అలా కాదు, ఇది ఆస్ట్రల్ హీలింగ్. మెడిటేషన్ కాదు ఇది. ఆస్ట్రల్ హీలింగ్ అనేది వేరు, మనం ఒక్కరు కూర్చుని శూన్యంలోకి వెళ్ళడానికి ప్రయత్నించేది వేరు. ఇది కళ్ళు మూసుకోగానే మీరు ఇంకొక ఎక్కడ పోతామో తెలియదు, నాక్ ఆఫ్ అవుతాం. అయ్యాక వాళ్ళు ఏది చేస్తారో అది మనకి ఏదేది అవసరమో, మనం ఏది అడిగితే అంతే చేస్తారు. ఉత్తే హెడేక్ అంటే ఉత్తే హెడేకే చేసి వెళ్ళిపోతారు. ఎందుకంటే వాళ్ళకి సృష్టి నియమాలు, దేవుడైనా మాస్టర్స్ అయినా ధన్వంతరి మాస్టర్స్ అయినా ఎవరైనా వాళ్ళకి ఎంత ఏది అడిగితే అది మటుకే చేస్తారు. ఎంతవరకు అడిగితే అంతవరకు, అడిగేటప్పుడే మనం జాగ్రత్తగా అడగాలి. కరెక్ట్. సో ఎంత అడిగితే అంతే చేస్తారు వాళ్ళు. సో అలా చేసి వెళ్ళిపోతారు వాళ్ళు. అయితే మనం గనక కనకనాన్ని చేయండి, నేను సృష్టి సహాయకారులుగా నా బుద్ధి అలా ఉండేలా చేయండి, నాకు ఆ శక్తిని ఇవ్వండి, ఆ ఒక్క మాట చాలు. ఇంకోటి నా బాడీ మీకు అప్పచెప్తున్నాను కూడా చెప్పాలి. మనం ఈ రెండు చెప్తే చాలు, మనకు మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ అయిపోతుంది. సో అది అడగడం కూడా తెలియాలి వాళ్ళకి. ఇంకోటి శరణాగతిలో అంటే బాడీని కూడా అర్పించాలి. అర్పించకపోతే కూడా మీకు అక్కడ ఏమీ జరగదు. అంటే ఇండివిజువల్గా ఇంట్లో కూర్చొని వాళ్ళు ధ్యానం చేసేటప్పుడు కంటే సామూహికంగా కూర్చున్నప్పుడు ఎక్కువగా వాళ్ళు వచ్చి శక్తి ఎక్కువ ఉంటుంది, తొందరగా హీల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ప్రతిసారి మీరు రిట్రీట్ జరిగినప్పుడు వాళ్ళలో ఒక రకమైన ట్రాన్స్ఫర్మేషన్ వస్తుంది, వాళ్ళు హీల్ అవుతున్నారు కదమ్మా, అది మళ్ళా వచ్చే అవకాశాలు ఉన్నాయా వాళ్ళకి? మళ్ళీ వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉంటాయి అంటే, మనం కర్మ తీసుకోకపోతే ఒక దగ్గర పోయినా ఇంకో దగ్గరకు వస్తుంది, దాన్ని అనుభవించాల్సింది. తీసుకోకపోతే మనం ఏం చేస్తున్నామంటే 4P ద్వారా డ్రీమ్స్ ద్వారా కర్మని వాళ్ళే తీసుకునేటట్టు చేస్తున్నాం. ఇక్కడ మనం కర్మ తీయం, కర్మ తొలగించుకోవాలి, వాళ్ళకి వాళ్ళే తొలగించుకోవచ్చు. మనం పద్ధతులు చెప్తున్నాం, అందుకని మనని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. క్లాసెస్ ప్రాపర్గా వినడం ఇంపార్టెంట్. అంటే ఆ రిట్రీట్లో అన్ని టీచ్ చేస్తాం. ఇప్పుడు 1 day రిట్రీట్లో అన్ని టీచ్ చేయడానికి అవ్వదు, కానీ 3 day రిట్రీట్స్లో మొత్తం టీచ్ చేస్తాం. మనకి ఏం చేస్తే నువ్వు ఎలా మారితే నీకు అసలు కర్మ కూడా కొట్టదు వచ్చి. మనకి ఇప్పుడు కర్మ ఉంది, అప్పుడెప్పుడో ఒకప్పుడు ఒక అతన్ని ఫుడ్ పెట్టక మార్చాడు, అన్ని పనులు చేయించుకుని. అట్లా మనకు ఒక డ్రీమ్ మన దాంట్లో ఒకటి ఉంది, అట్లా పిల్లలతో పని చేయించుకున్నారనమాట ఫుడ్ పెట్టకుండా. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనకి క్యాన్సర్ దాంట్లో వస్తుంది, ఇది ఫుడ్ తినకుండా తాగకుండా వస్తుంది. అది పిల్లలకే వస్తుంది, మనం పిల్లలకి చేసాం కాబట్టి మనం పిల్లలు వస్తుంది. అదొక 3.5 year గర్ల్కి వచ్చింది. వచ్చినప్పుడు ఫాదర్ అడిగితే డ్రీమ్ వచ్చింది. అంటే మనం ఎగ్జాక్ట్లీ ఏం చేస్తే అది వచ్చింది. కానీ ఇప్పుడు తల్లి తండ్రి సేవలో ఉన్నారనుకోండి, అమ్మాయి కూడా పార్ట్ ఆఫ్ ద సేవ అవుతుంది కదా.
సేవలో ఉంటే సృష్టి కొట్టలేదు, ఆ. కానీ ఓసారి వాళ్ళ సోల్ ఒప్పుకోదు. ఉమ్. అంటే అది వస్తేనే నేర్చుకుంటారు, వీళ్ళు ఇంకా హయ్యర్ పోతారు. ఎట్లా అనుభవించాలి కర్మ అని అదొకటి వస్తుంది. ఉన్న శిక్ష కంటే కూడా శిక్షణ కోసం, శిక్షణ అనుభవించడానికి కంటే కూడా ఉమ్. నేర్చుకోవడానికి కోసం అని సోల్ ఒప్పుకోదు. ఉమ్. అంటే అది తీసేయడానికి ఒప్పుకోదు. ఒప్పుకోదు. అంటే కర్మ కొట్టదు ఉమ్. యూనివర్స్ ప్రకారం, ఎందుకంటే నువ్వు సేవలో ఉన్నావు. ఉమ్. ఇప్పుడు జిఆర్ స్వామి వాలంటీర్సే ఉన్నారు, సేవ కదా అది, అదే. 10 మందికి సేవ చేస్తున్నారు, స్వామి అండలు ఉన్నారు, ఉమ్. వాళ్ళకి కర్మ కొట్టదు. ఏదో ఒక ధర్మ సేవలో ఉన్న వాళ్ళకి కొట్టదు. ఇప్పుడు మన వేటు మోక్షాలు ఉన్న అయితే ఏం చేస్తుంది, ఆ సోల్ ఒప్పుకోదు. లేదు లేదు ఈయనకి ఇది వస్తేనే, ఇప్పుడు సోల్ ప్లాన్ ప్రకారం ఏమేమి నేర్చుకోవాలో నేర్చుకుంటాడు. సేవలో ఉంటే ఇంతే నేర్చుకుంటున్నాడు, ఆయన ఇంకా పూర్తి శరణాగతిలో సేవ చేయట్లేదు. ఈయనకు శరణాగతి రావాలి, మోక్షం రావాలంటే ఇది అనుభవించాల్సింది. ఎలా మరి సోల్ ఏం ప్లాన్ చేయాలి, ప్లాన్ ఏం చేస్తుందంటే ఇతన్ని తప్పిస్తుంది, వాళ్ళని మానేయించేటట్టు బుద్ధిని నాశనం చేస్తుంది. ఉంది కదా గీతలో, బుద్ధిని నాశనం చేస్తుంది ఎప్పుడైతే కర్మ కొడుతుందో, అది క్లారిటీగా ఉంది. సో ఆ బుద్ధి నాశనం అయినప్పుడు ఏం చేస్తాడు, ఇతను మానేస్తాడు. ఏదో నన్ను అనుమ ఏదో అంది, అప్సెట్ అయ్యాను, ఏదో ఎక్కడో ఎవరో అన్నారని, ఎందుకంటే అక్కడ సోల్ అది క్రియేట్ చేస్తుంది. అక్కడ ఎవరో ఏదో అని నన్ను అన్నారు అని, లేకపోతే ఇంకొక వాలంటీర్ వీళ్ళని అన్నారని, ఏదో మొత్తానికైతే వాళ్ళు అప్సెట్ అయ్యి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయారు అంటే దే ఆర్ అవుట్ ఆఫ్ దట్ ప్రొటెక్షన్, అటాక్ అవుతుంది. వీడేమనుకుంటాడు, నేను ఇన్ని రోజుల నుంచి సేవ చేస్తున్నా, నాకు కర్మ. ఇంకొకటి నేను చూస్తున్నా, ఎవరైతే ఈ సేవలో ఉన్న వాళ్ళకి కర్మ వస్తే అంతే, ఇట్లా బయటకు వెళ్ళాకనే వస్తుంది, చాలా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు మంచి చేసినా కానీ ఏమి దేవుడు ఫలితం లేదు. కానీ వీళ్ళు ఏమన్నారు, ఈ గురువులు, హనుమ ఏమంది, నువ్వు సేవ చేసినప్పుడు నీకు రాదండి, నేను చేశాను, నాకు ఇది వచ్చింది, ఇంకెక్కువ అప్సెట్ అవుతున్నారు. కానీ యాక్చువల్గా ఎవరైతే శరణాగతిలో ఉంటారో, సేవ చేస్తారో, మనకు ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలి అంటే, అంటే మనకి ఇంకో తలానికి మనం ట్రాన్స్ఫర్ చెయ్యాలి అంటే మనకు టెస్ట్ పెట్టాల్సిందే. ఎవ్రీ టైం నాకు ఇంకా హయ్యర్ 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 టెస్ట్లు పెడుతున్నారు. హయ్యెస్ట్ టెస్ట్ వచ్చినప్పుడు నాకు అర్థమవుతుంది, ఓకే ఇప్పుడు నన్ను ట్రాన్స్ఫర్ అవుతా, ఇది పాస్ అయితే. మనము ప్రతిదీ టెస్ట్ లాగా చూసామనుకోండి, ఇందులోంచి నేను ఏం నేర్చుకోవాలి, ఇది నాకు టెస్ట్, నాకు ట్రాన్స్ఫర్మేషన్ అవుతుంది, నన్ను మాస్టర్స్ ఇంకో ప్రమోషన్ ఇస్తుండ్రు ఇది నేను చేస్తే అన్నారనుకోండి, మీ యొక్క ఆస్పెక్ట్ ఆఫ్ ఇప్పుడు మన లైఫ్ పర్పస్ లివింగ్ చేంజ్ అయిపోతుంది. అర్థమైంది కదా మీకు, చూసే విధానం చేంజ్ అయిపోతుంది, మారిపోతుంది, దృష్టికోణం మారుతుంది. కరెక్ట్, అది వర్డ్. సో ఆ దృష్టికోణం మారినప్పుడు మీరు ప్రతి కష్టాన్ని ఏం నేర్చుకోవాలని చూస్తారు, ప్రతి కష్టాన్ని కష్టంగా చూడరు. నాకు ప్రమోషన్ వస్తుంది, నేను దీన్ని అవగతం ఇస్తే అని ఆత్మశక్తిని ముందు పెట్టుకుంటారు, దైవ బలాన్ని ముందు పెట్టుకుంటారు. ఈ డిసప్పాయింట్మెంట్ దాని కిందికి వెళ్ళిపోతుంది. అంటే డిసప్పాయింట్మెంట్ని, కష్టాన్ని, బాధని భక్తితో, శక్తితో ఒక ఏడుపు అన్నదాన్ని, ఇప్పుడు మనకి ఏడుపు వస్తుంది, వాళ్ళు అన్నారండి దుఃఖం వస్తుంది, ఆ దుఃఖము భగవంతుని అంటే హనుమంతుని లైట్ మన మీదకి పంపించుకొని కప్పారనుకోండి, అది ఇంత సింపుల్. దాంతో మనం దుష్ట శక్తులు మన దగ్గర రావు, నెగిటివ్ ఎనర్జీస్ రావు, సరికానివి ఉండవు బాడీలో. ఎందుకంటే హనుమంతుని లైట్ కనకన వెళ్ళిపోయినాక ఇంకెక్కడ మీకు నెగిటివ్ ఎనర్జీస్ ఉంటాయి, అసలు ఎంట్రీ కాలేదు. ఎప్పుడైతే మనము బాధలోకి వెళ్తామో, ఏడుపులోకి వెళ్తామో, నన్ను బాస్ ఇలా అన్నాడు, వాళ్ళు ఇలా వీళ్ళు ఇలా అన్నాడు, అయిపోయింది మన పని. అందుకని ఎప్పుడు మీ యొక్క, మీరు ఇన్ని పూజలు చేస్తారు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నారు అని అడుగుతాను. నాది ఫస్ట్ క్వశ్చన్ అది, ఎందుకు మీరు బాధ వచ్చింది, ఎందుకు వచ్చింది, మరి ఎందుకు మిమ్మల్ని రక్షించలేదు దేవుడు? ఫస్ట్ మీకు మీరు బాధపడ్డారు, ఏడ్చారంటేనే మీకు నమ్మకం లేదు భగవంతుడి మీద. సో భగవంతుడి మీద నమ్మకం లేనప్పుడు మీకు ఎందుకు వచ్చాయని రక్షిస్తాడు? రక్షించాడు కదా, ఎందుకంటే మనం ఎలిజిబుల్ కాదు, మనం అడగట్లేదు. మనం ఫస్ట్ నాకు చేయలేదనే డిసప్పాయింట్మెంట్ ఎక్కువ ఉంది, అలాంటప్పుడు అవ్వదు. సేమ్ మన రిట్రీట్లో కూడా ఎప్పుడైతే మీరు అవును వాళ్ళు హయ్యర్ సోల్ అవుతుంది నాకు కాదు, లేకపోతే ఇంకేదో రీజన్కి నాకు కాదు, అమ్మో నాకు ఇది డిస్టర్బ్ అవుతుంది, పక్కోళ్ళు గుర్రు పెడుతుండ్రు, అది అవుతుంది, నేను కూర్చున్నా వాళ్ళు పడుకున్నారు, పడుకుంటే అవుతుంది కూర్చుంటే కాదు, ఇవన్నీ చేసే వాళ్ళకి అవ్వదు. అందరికి అవుతుంది, నాకు అవుతుందో అవ్వదు, నాకు అవుతుందో అవ్వదో అవ్వదు. అసలు హాస్టల్ మాస్టర్స్కి నువ్వు సరెండర్ అయ్యి కనెక్ట్ అయ్యి అడగడం మర్చిపోయి దీంట్లో ఉంటావు. ఒక ఆవిడ నేను మెడిటేషన్ చేస్తూ ఉంటే
అర్ధగంటకు ఒకసారి వచ్చి నాకు ఏమీ కావట్లేదు అంటుంది. ఎక్కడి నుంచి అవుతుంది? వెళ్ళి నువ్వు మెడిటేషన్ చేసుకో తల్లి, నీకు అవుతుంది, నువ్వు కళ్ళు మూసుకొని శరణాగతిలో ఉండు అంటే దానికి ఆవిడకి అంత అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆవిడ కొత్తగా జాయిన్ అయ్యింది. మన పాత వాళ్ళు మనకంటే తెలుసు, వాళ్ళకి శరణాగతి అంటే ఏంటో తెలుసు, కొంచెం అట్లీస్ట్ వాళ్ళు పాటిస్తున్నారో లేదో కానీ అక్కడైతే సరెండరెన్స్ లో ఉండాలన్నది తెలుసు. అయితే ఈ రిట్రీట్ వల్ల మనకి ఏమర్థమైందంటే చాలా మందికి అయింది ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇప్పుడు 3 సర్జరీలు అయ్యాయి, 2 సర్జరీలు అయ్యాయి, 1 సర్జరీ అయ్యి డిఫరెన్స్ ఉంటుంది. మనం గనక మనము కొంచెం పీపుల్ని లిమిట్ చేసి దానికి ప్రాపర్గా ముందే ట్రైన్ చేసి అట్లీస్ట్ ఒక నెల రోజులు 30 రోజులు ట్రైన్ చేయాలి వాళ్ళకి. సృష్టి సహాయకాలం అంటే ఏంటి, అక్కడ ఎలా బిహేవ్ చేయాలి, అక్కడ మనకి అవసరముని ఎలా సహాయం చేయాలి. ఎందుకంటే వచ్చి నువ్వు కూర్చొని తిని వెళ్తే నేను సృష్టికి సహాయం చేస్తా అని బాత్రూంలో సరిగ్గా క్లీన్గా పెట్టుకోక, మనం వాడింది మన స్నానంది ప్రాపర్ పెట్టుకోక, మన బెడ్ సరిగ్గా మళ్ళీ బ్యాక్ వేసి వెళ్ళక ఒక వాలంటీర్ వచ్చి నీ బెడ్ వేయాలి మళ్ళీ. అలా చేయడం వల్ల నీకు అక్కడ హీలింగ్ అంటే నీ ఎనర్జీ ఇది ఇంకా హయ్యర్ వెళ్ళడానికి అన్ని టెస్ట్లు ఫెయిల్ అయినట్టు. ఇవన్నీ కూడా మనం ప్రాపర్గా ట్రైన్ చేసి వాళ్ళని మెంటల్లీ ఆ శరణాగతి అన్నది ఎలా అడగాలన్నది ఇంకా కనుక మనం ట్రైన్ చేస్తే అసలు వాళ్ళది మొత్తం బాడీ ఒక ఆత్మలాగా ఇంటికి వెళ్తారు. అంటే వర్క్షాప్ జరిగేటప్పుడు ముందే ఒక నెల రోజుల ముందే క్లోజ్ చేయాలి. మనం జాయిన్ అయితే కనుక వాళ్ళు కనుక మీతో పాటు ఆన్లైన్లో మీరు వాళ్ళకి కొంచెం ఇదంతా ట్రైనింగ్ ఇచ్చి ఆ రోజున ఎలాగా సర్జరీస్కి వీళ్ళు శరణాగతిలో ఉంటారు అనేది తెలుస్తుంది. వాళ్ళ అంటే ఎనర్జీస్ని మనం ఇంక్రీజ్ చేస్తాం, ఫుడ్ చెప్తాం ఏం తినాలో. ఇప్పుడు అక్కడ మనం తక్కువ ఫుడ్ తినండి అంటే కోపం వస్తుంది, ఎందుకంటే వాళ్ళకి తెలియదు మనం ఎందుకు అంటున్నాం. ఎప్పుడైతే ఫుడ్ ఎక్కువగా బాడీలో ఉంటుందో ఆ రోజు మొత్తం మీ శక్తి అంతా ఎనర్జీ అంతా కూడా డైజెషన్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నిప్పు రావాలి కదా. సో మరి మీకు ఎనర్జీ ఎక్కడుంది, అదొక రీజన్ అవుతుంది. సో నాకు డయాబెటీస్ ఉంది అని తినాలంటారు, నువ్వు తిని మళ్ళీ టాబ్లెట్ వేసుకొని దాన్ని తగ్గించి నాకు అది అసలు అర్థం అవ్వదు. ఇదంతా ఎందుకు, తక్కువ టాబ్లెట్ వేసుకో ఆ రోజు తక్కువ తింటే సింపుల్ కదా. సో వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు. సో మనం కనుక నెల రోజులు ముందు చేస్తే వాళ్ళకి ఏముంది, ఏం తినాలి, ఎలా చేయాలి, అక్కడ మనకి ఎనర్జీస్తో మీకు అక్కడ టాబ్లెట్ వేసుకోవద్దని నేను అనట్లేదు, కానీ తక్కువ తిన్నా ఇష్యూ రాదు. వాళ్ళలో ఒక ఫియర్ ఏంటంటే ఈ తినకపోతే ఏదో అయిపోతుంది, లేదంటే ఇలా మాకు ఇంతకుముందు జరిగిందని ఉంటుంది తప్ప ఈ రోజు మనం హీల్ చేసుకోవడానికి వచ్చాము అనే దాని యొక్క వాళ్ళకి నమ్మకం తక్కువ ఉంటుంది. ఆ టైంలో నమ్మకము ఒకటి, రెండవది ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. వాళ్ళని కనుక ముందు మనం ప్రిపేర్ చేస్తే మనం అక్కడ జావా, మజ్జిగ ఇలాంటివి కూడా పెడతాం, వాటి మీద ఎక్కువ దృష్టి ఉంటుంది. అప్పుడు మనము ఇచ్చే ఫుడ్ కూడా వాళ్ళకి అర్థమవుతుంది, ఓహో ఇది ఇందుకోసం ఇచ్చారు, నాకు హీలింగ్ ఫుడ్ ఇది ఫుడ్ పెడతాం, పెట్టకుండా ఉన్నాం, కానీ క్వాంటిటీ తక్కువ తినాలి. అట్లీస్ట్ ఒక 30-40% కంటే రెగ్యులర్ తినేదానికంటే తినకూడదు. నెంబర్ 1 మనం 3 పూటలు తినాల్సిన అవసరం లేదు. ఆ ఫుడ్ వల్ల కూడా ఎనర్జీ అంతా డిప్లీట్ అయ్యి నెగిటివ్ ఆలోచనలు ఇదంతా మేజర్ ఫుడ్డే అకార్డింగ్ టు మీ. సో ఇవన్నీ మనం ముందే టీచ్ చేస్తాం, 4P చేపిస్తాం, కర్మలు రిలీజ్ చేస్తాం, చేయించుకోమంటాం, వాళ్ళు చేసుకుంటారు. బట్ మనం టూల్ ఇస్తాం, కర్మలకు టూల్ ఇస్తాము, ఏం చేయాలో అక్కడ సిస్టమేటిక్గా ఉండడానికి. ఇంకోటి అక్కడ ఏం సేవ చేయాలి, యూనివర్స్ సేవ అంటే ఏంటి, శరణాగతి అంటే ఏంటి, మనము దేవునికి భక్తిగా అంటే ఇప్పుడు ఆంజనేయుడు ఎన్నో రకాలుగా లోబడి ఉండే, ఒక్క భక్తే కాదు, ఒక్క శరణాగతే కాదు, శరణాగతిలో అన్నీ వచ్చేస్తాయి. బట్ అయినా ఒక్కొక్కటి ఇండివిజువల్ కూడా మనం నేర్పించాల్సి. ఆయనకి ఉండడమే అత్యంత శక్తివంతుడు అయ్యుండి కూడా ధర్మానికి కట్టుబడి ధర్మానికి లొంగి ఉన్నాడు శ్రీరాముడి దగ్గర. ఇప్పుడు కూడా దాని ధర్మానికి సేవ చేసుకుంటూ ఉన్నాడు. శ్రీరాముడు చెప్పిన ప్రతి పని ధర్మంలోంచి వస్తుంది. అయినా ఆయన దాన్ని 100 కోణంలోంచి చూసి ఆయన చెప్పాడు దీని మీనింగ్ ఏంటి, నేను ఏ పద్ధతిలో చేస్తే ధర్మ మార్గంలో, ఎందుకంటే నేను రాముని కింద ఉన్నా, నేను తప్పు చేస్తే అది ఆయన మీదకి వస్తుంది. ఇప్పుడు నేను అన్నాను చూడండి, రిట్రీట్లో ఫుడ్ పెట్టకపోతే అది నా మీదకి వస్తుంది, ఆంజనేయుడు ఏది చేసినా అది రాముడి మీదకి పోతుంది, ఆంజనేయుడి మీదకి రాదు. సో అందుకని ఆంజనేయుడు ప్రతి నిమిషం ప్రతి క్షణము ఎప్పుడైతే అక్కడ సీత ఆయనకు కనబడలేదో, నేను వెళ్ళి లేదని చెప్తే లక్ష్మణుడు ఉంటాడా, లక్ష్మణుడు లేకపోతే రాముడు ఉంటాడు, రాముడు లేకపోతే రాజ్యం ఉండదు, ఈ లెవెల్గా ఆలోచిస్తాడు అతను. అందుకని సీతను చూసాక కూడా నేను ఎలా చెప్పాలి, ఎందుకంటే మీరు తిరిగి చెప్తే ఈ లోపల రాముడు పడిపోతాడేమో, టెన్షన్ ఎక్కువైంది, మన ఇప్పటి లాంగ్వేజ్ హార్ట్ అటాక్ వస్తుందేమో అని ఆయన ఏం చెప్తాడు, కనబడింది సీత అంటాడు.
చూసి తిని అంటాడు. చూసి తిని సీత అంటాడు. ఎందుకంటాడు ఆ మాట? ఎందుకంటే అది రైట్ వే ఆఫ్ డెలివరీ. సో అలాగే మనము ప్రతి పని కూడా ఎవరేం చెప్పినా కూడా తప్పు అర్థం చేసుకొని తప్పు చేయకుండా ధర్మమా ఇది అని ఆలోచించి చెయ్యాలి. అక్కడ చెప్పే వాళ్ళు తప్పు చెప్పరు, కానీ మన లెవెల్ని బట్టి మనం అర్థం చేసుకుంటాం. అది మనము టీచ్ చేస్తాం అనమాట. ఆయనలో ఉన్న గుణాలని మనం తీసుకుని ఎగ్జాంపుల్గా మనలో ఆ శక్తిని నింపుకుని, ఆ లైట్ని నింపుకుని ఆయన హెల్ప్ అడిగి మనము చేస్తాం. అట్లా మనం 30 రోజులు కనుక వాళ్ళని ఎనర్జైజ్ చేస్తే వాళ్ళలో ఉన్న అర్షద్ వర్గాలు అంటే కోపము, జెలసీ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా. ఈవెన్ కొన్ని జన్మల నుంచి వచ్చే బ్లాక్స్ ఉంటాయి. లిఫ్ట్ అంటే భయం, ఫ్లైట్ అంటే భయం, నీళ్ళు అంటే భయం, నీళ్ళలోకి వెళ్ళలేరు, వెళ్తే ఊపిరి ఆగదు. అవన్నీ కూడా మనం దీంట్లో రిట్రీట్స్లో రిలీజ్ మాస్టర్స్ చేస్తున్నారు. లోపల ఉన్న కర్మ యొక్క బ్లాక్స్ అవన్నీ కూడా కర్మ యొక్క బ్లాక్స్ అంటే వాళ్ళకి అయిన అనుభవాల బ్లాక్స్ కూడా. ఇప్పుడు వాళ్ళు నీళ్ళలో పడి చనిపోయారు, లేకపోతే ఎవరినో నీళ్ళలోకి నూకారు, నూకుతేనే కదా నీళ్ళలో పడ్డారు. ఆ బ్లాక్ ఈ బ్లాక్ కలిపి అది బ్లాక్ లాగా తయారవుతుంది. ఆ కర్మ ఈ బ్లాక్. సో ఆ బ్లాక్లను కూడా మనం హెల్ప్ చేయొచ్చు, రిలీజ్ చేసుకోవడం మాస్టర్స్ చేస్తారు అక్కడికి వచ్చి. కాకపోతే మనము ఏం అడిగితే బ్లాక్స్, అర్షద్ వర్గాలు, కర్మ కూడా రిలీజ్ చేస్తున్నారు అక్కడ. మొన్న మేము అమెరికాలో కొంచెం ట్రైన్ చేసి తీసుకెళ్ళం వాళ్ళని. సో వాళ్ళు కర్మ కూడా రిలీజ్ చేయమంటే ఆవిడకి పాలది ఎలర్జీ ఉంది. పాల ఎలర్జీ అంటే ఆవులని కష్టపెట్టారని అర్థం కదా, ఆవుల కర్మ ఉన్నట్టు. ఇప్పుడు మాకు డ్రీమ్స్తో మాకు ఏ కర్మ చెప్పగలుగుతాం, అది మీకున్న దాన్ని బట్టి. స్కిన్ ఎలర్జీ అంటే ఇది అట్లా. ఆవిడ కర్మ రిలీజ్ చేయమని అడిగింది. జనరల్లీ మేము అక్కడ కర్మ రిలీజ్ చేయమని అడగం, కానీ ఈవిడ అడిగింది. అడిగితే కూడా తీసేస్తున్నారు. డ్రీమ్లో కూడా కర్మను తీసేయండి, అది చూపించి తీసేయండి అంటే తీసేస్తున్నారు. సో ఆవిడకి ఏం చేశారంటే ఆవు వచ్చి ఆమె కిందికి అంటే మామూలు నార్మల్గానే ఇట్లా పడుకుంది మనం చెప్పినట్టుగానే, కానీ ఆ విజన్లో ఆమె ఫేస్ డౌన్ పడుకుంది కిందికి. పడుకుంటే ఆవు వచ్చి తల నుంచి కింది వరకు పిచ్చి పిచ్చిగా దొక్కింది. ఆమె షీ ఫెల్ట్ ద పెయిన్. నిజంగా ఆవు దొక్కితే ఎలా ఫీల్ అయింది. అది 3 AM సాటర్డే మెడిటేషన్. ఆవిడకి అది అయిపోయాక ఆఫ్టర్నూన్ ఒక అమ్మాయి వచ్చి మజ్జిగ ఇచ్చింది, వాలంటీర్ వచ్చి. ఆవిడకి పడదు, కానీ మనం ఏమంటాం, మాస్టర్స్ వస్తే మీరు ఇవ్వాలి, తాగాలి, డ్రీమ్లో ఏదైనా ఇస్తే తాగాలంటాం కదా. ఆవిడకి అది గుర్తొచ్చి ఎందుకో అట్లా ఆ మెడిటేషన్ మత్తులు అంటే ఇంకా కంప్లీట్ బయటికి రాలే, ఆమె మర్చిపోయింది నాకు అది ఉందని, తాగేసింది. తాగాకేమీ అవ్వలేదు ఆమెకి. ఓహో ఏంటి మాస్టర్లు, ఓహో నాకు ఆవు దొక్కింది, ఇది తీసారు, సడన్గా గుర్తు తెచ్చుకోవడం మొదలుపెట్టింది. నాకు వచ్చి అడిగితే అది రిలీజ్ అయిపోయిందమ్మా, మీరు ఇంకా మిల్క్ తాగొచ్చు, టీ తాగొచ్చు, అన్నీ చేయొచ్చు. 20 ఏళ్ళ నుంచి ఆమె దానికి దూరం ఉంది. ఇంకెళ్ళి అప్పుడు మళ్ళీ టీ తాగింది, ఏం కాలే. మొన్న టెస్టిమోనియల్ ఇచ్చింది. ఆమెకి హస్బెండ్ అంటే భయం ఉంది, అది పోయింది. హస్బెండ్ ప్రేమతత్వంగా మారిపోయారు. కొడుకు అంటే అటాచ్మెంట్ ఉంది. కొడుకు కొంచెం ఇరిటేటెడ్ ఉండేనంట. ఇంటికి వెళ్ళాక ఆమెకి ఇంట్లో ఎర్త్బోర్న్ సోల్స్ నేను రిలీజ్ అయింది. రియలైజ్ అయ్యి 2 కనిపించాయంట ఆమె డ్రీమ్లో వెళ్ళాక. ఆ రెండింటిని రిలీజ్ చేసుకుంది. సన్ నార్మల్ అయిపోయాడు, అద్భుతమైన ప్రేమతత్వంతో అయిపోయాడు. ఇంకా ఆమెకి ఇది పోయింది. ఇంకొకటి ఆమెకి మయోసైటిస్ టైపు, మజిల్స్ లేవగానే పనిచేయవంట, నడవరాదు, అంటే ప్రాపర్గా ఏజ్ చేయరాదు. 45 minutes ఎక్సర్సైజ్ చేస్తేనే ఒక పద్ధతి ప్రకారం ఆవిడ ఏ పని అయినా చేసుకోవాలి. అది నార్మల్ అయిపోయింది, అసలు శరీరం శక్తివంతం అయిపోయింది, అది పోయింది. అనేది ఏంటంటే మీకు ప్రాపర్గా అడిగి చేయించుకుంటే అన్నీ చేస్తున్నారు. మరి హస్బెండ్ మారడం ఏంటి, ఈవిడ వస్తే, కొడుకు మారడం ఏంటి, ఈవిడ వస్తే, అవన్నీ ఈవిడ కర్మలు కాకపోతే. సో మన కర్మల వల్ల మన హస్బెండ్ అలా ప్రవర్తిస్తారు అన్నది కూడా మనం గుర్తించాలి. ఎంతసేపు వచ్చి నాకు కంప్లైంట్లు కొడుకుల మీద, హస్బెండ్ల మీద చెప్తారు. అంటే బాధ ఎవరికి ఉంది? ఇప్పుడు మీరు నా దగ్గరకు వచ్చారంటే మీకే ఉంది బాధ. ఆయన డ్రగ్స్ తీసుకుంటే అంటే ఆయన ఆనందంలో ఉన్నాడు, డ్రగ్ ఆనందంలో. హస్బెండ్ పట్టించుకోవట్లేదు, ఆయనకి లేదు కర్మ. నువ్వు ఒక్కదానివి పొద్దున్న లేస్తే నాకే అన్ని అంటే నీకే ఉంది కర్మ, నువ్వు తీసేసుకుంటే పోతుంది. ఆవిడకి ఆ డ్రీమ్ వచ్చింది కదా, అమ్మాయిని బంధించాడు, ఇక్కడ ఏంటి కొడుకు బంధించి ఉన్నాడు. అక్కడ బంధించింది, ఇక్కడ సేమ్ కర్మ వచ్చింది అనమాట. అంటే ఇక్కడ 20% వస్తుంది కాబట్టి ఈమె బంధింపబడకుండా కొడుకు ఉంటే ఈమె బాధపడుతుంది. మనకు 100% వస్తే ఈమెను బంధించి అక్కడ చేసినవి మనకు వచ్చేవి. సో ఈమె నాకు అసలు నరక యాతన ఉంది ఇంట్లో అంది.
మరి నువ్వు పెట్టింది వాళ్ళ 3 అమ్మాయిలు 4 అమ్మాయిలు అంటే ఇంకెంతమంది అమ్మాయిల్ని కిడ్నాప్ చేసామో ఏం చేసామో, నీకు వచ్చింది ఏంటమ్మా అదో అంటే మనకు వచ్చింది నథింగ్ కదా. అందుకని మనకు డ్రీమ్ చూడడం ఇంపార్టెంట్. ఎందుకంటే డ్రీమ్ చూసాక నాకు ఇది వచ్చింది నథింగ్, నెంబర్ 1 నాకు వచ్చింది అసలు ఏమీ తక్కువ, నేను చేసింది ఎక్కువ అని మనం చేసిన దాన్ని తలుచుకుని బాధపడితే ఆటోమేటిక్గా మనకు కర్మ రిలీజ్ అయిపోతుంది. అది కూడా 4Pతో ఉల్టా చేయాలి దాన్ని. మనం అక్కడికి వెళ్ళి రక్షించినట్టు, దాన్ని ఆపినట్టు, ఆ కిడ్నాపింగ్ని ఆపినట్టు మనం ఫీల్ అయితే ఆటోమేటిక్గా మీకు అంటే పోతుంది కర్మ అన్నది. అది మనము చూసాం మన ఐస్తో 100,000 ఇప్పటికీ మనం చేసింది.